రాజమండ్రిలో రాజకీయ వేడి మరింత పెరిగింది. జక్కంపూడి గణేష్ను 2 వారాల్లోగా అరెస్ట్ చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని టీడీపీ రాజానగరం నియోజకవర్గ అభ్యర్థి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బర్ల బాబురావు సంచలన హెచ్చరిక చేశారు. తనపై జరిగిన దాడి బెదిరింపులపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపారు. జక్కంపూడి కుటుంబ అక్రమాలపై తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని బాబురావు ఆరోపించారు. పోలీసులు తక్షణమే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే బీసీ సంఘాలు ఏకం చేసి భారీ బహిరంగ సభ నిర్వహిస్తానని హెచ్చరించారు. ఏ సంస్కృతి తీసుకొస్తుందో వైసీపీ పార్టీ చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అవినీతి చేసిందని ఆరోపిస్తున్న ఈ సన్నాసులు నిరూపించగలరా అని నేను అడుగుతా ఉన్నాను. జక్కంపూడి రాజా, జక్కంపూడి రామ్మోహన్, జక్కంపూడి గణేష్ మీద చేసిన ప్రతి ఆరోపణ బర్ల బాబురావు అనే నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. దమ్మంటే మీరు బహిరంగ సభ ఏర్పాటు చేయండి, బహిరంగ సభలో తేల్చుకుందాం. అంతేకాని బలహీన వర్గాల నాయకుల్ని హత్య చేసి మీ నాన్న హత్యలు చేసేది గడి కనుక మీరు కూడా హత్యలు చేసేది అనుకుంటే చల్లదని గణేశాలు నేర్చుకోవాలి. ఇవాళ నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తెలుగుదేశం పార్టీని కానీ లోకేష్ బాబుని కానీ మీరు విమర్శించే మటుకు ప్రతిరోజు మీపై ఎదురుదాడి ఉంటుందని మీరు గ్రహించుకోవాలి. అలాగే వేళ జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాయని చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని వేళ పత్రికా ముఖ్యంగా అడుగుతా ఉన్నాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి బీసీల మీద దాడులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీయా లేకపోతే వైసీపీ నాయకులు చేస్తున్నారా? దానికి నిదర్శనం నిన్న రాత్రి పెట్రోల్ బాంబులు పట్టుకొని మీ కార్యకర్తలు నా ఇంటి మీదకి వచ్చి ఒక బీసీ నాయకుని హత్య చేయడం చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి బీసీలకి. అలాగే జక్కంపూడి గణేష్ ని ప్రధానంగా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకపోతే మటుకు బర్లబాబురావు అనే నేను ఆమరణ నిరాహార దీక్షలో కూర్చుంటానని ఈనాడు పత్రికా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను.